ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా? ఒక్కసారి అయితే ట్రై చేయండి. తింటే వదలరు. అంత టేస్ట్ అనమాట. మనం పప్పు చేసుకున్నప్పుడు గానీ, దాంట్లో చింతపండు, ఉప్పు అదేం లేకుండా కారం అది ఇదైతే వేసేసుకొని పప్పు చేసుకోవచ్చు. ఏ పప్పులైనా వేసుకోవచ్చు. లేదంటే పచ్చడిగా ఏదన్నా వెజిటేబుల్స్ అది వేసుకొని పచ్చడి నూరుకునేటప్పుడు కూడా దాంట్లో ఇది వేసుకోవచ్చు. లేదు అంటే ఏ కూర లేకపోయినా ఇంట్లో ఇదొక్కటి ఉంటే చాలనమాట. ఒట్టిదైనా దంచేసి తిరగమాత వేసుకొని తినేయొచ్చు. ముందుగా ఇప్పుడు మనకి ఎండాకాలం స్టార్ట్ అయిందంటే పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది అనే కదా. ఇంకెందుకు లేటు, ముందుగా అయితే చింతకాయలు తీసుకొని వాటిని బాగా కడిగేసి ఆరబెట్టాలి. తేమ అనేది ఉండకూడదు. తేమ ఉంది అంటే మనకి ఎక్కువ రోజులు స్టాక్ ఉండదు కదా, అందుకోసం తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా అలా తేమ లేకుండా ఆరబెట్టేసుకొని ముందు చింతకాయలు అయితే బాగా దంచేసుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకోవాలన్నమాట. మనకు పచ్చడి ఎక్కువ రోజులు స్టాక్ ఉండాలి కాబట్టి కొంచెం పసుపు వేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా దంచేసుకోవాలన్నమాట మెత్తగా. ఇది మనం ఇంకా ఏదన్నా పచ్చళ్ళు అంటే బీరకాయ, దొండకాయ అలా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఇంకా ఉప్పు, కారం అలా వేసుకోకుండా చింతపండు ఇది వేసేసుకొని దంచేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా ఒట్టిదే దంచి తిరగమాత అయినా వేసుకోవచ్చు పప్పు చేసేటప్పుడు. ఇది కొంచెం పప్పులో కానీ వేసి వెనిపేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా సరే పాడవదనమాట. మనం చింతకాయ పచ్చడి చేసుకుంటాం కదా ఊరగాయ, అలాగే ఇది కూడా అలాగే స్టాక్ ఉంటుంది. సూపర్.